భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రముఖ పాత్ర పోషించాలి ఆలోచనతో ముఖ్యమంత్రి $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రాన్ని 2047 కల్లా తీసుకొని పోతామని గ్లోబల్ సమ్మిట్ పెట్టి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఇక్కడ పిలిపించి అనేక ఎంఓయూలు చేసి రాష్ట్రాన్ని ఖజానా తీసుకొని వస్తా ఉంటే ఈ $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం అవుతుంది అధ్యక్ష. నీ వృద్ధి రేట్ 8% ఉంటే నీకు సాధ్యం అవుతుంది, నా 10.7 ఉంటే నాకు సాధ్యం కాదు అధ్యక్ష. అకే సాధ్యం అవుతుంది. ఎందుకంటే మా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు అట్లా ఉన్నాయి, సహజ వనరులు అట్లాగే ఉన్నాయి, మానవ వనరులు అట్లాగే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గానీ, ఔటర్ రింగ్ రోడ్ గానీ, ఇక్కడ ఉన్న సర్వీస్ సెక్టర్ గానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గానీ, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వ్యవస్థలు గానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి వ్యవస్థలు గానీ, డిఫెన్స్ రంగానికి సంబంధించిన వ్యవస్థలు గానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గానీ అన్ని ఇక్కడ నుంచి మొదలైనవి. ఈరోజు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, హేట్రెడ్ అనేది లేదు. ఇక్కడ దేశంలో కాదు ప్రపంచంలో నుంచి ఎవరు వచ్చినా హైదరాబాద్ నగరం హక్కును చేర్చుకుంటుంది. అభివృద్ధి పథంలో వాళ్ళు నడుస్తూ ఉంటూ వాళ్ళతో పాటు కలిసి నడుస్తాం.